మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. సీతక్క బాధ్యతగా చేర్చాలి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి. వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ ఆర్థిక మంత్రి మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసిండ్రు, బాగానే ఉంది. మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం 3.5 ఎకరాలు ఇచ్చినాం కదా, అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక, లేకపోతే నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి.